మేమైతే ఈ రోజు ఎగ్జామ్ కి చాలా ఫాస్ట్ గా రెడీ అయిపోయి బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఇక్కడ నా ఫ్రెండ్ పాపం ముందే వచ్చేసి నా కోసం వెయిట్ చేస్తుంది అనమాట. పాపం వెయిట్ చేసి డ్రింక్ తీసుకొని తాగుతుంది. సర్లే కదా అని చెప్పేసి ఇంకిద్దరం బయలుదేరిపోయి కాలేజ్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ ఎగ్జామ్ కి వెళ్లే వాళ్ళకన్నా ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ వెళ్లే వాళ్ళకి ఎండ చాలా బాగా కొట్టిద్ది అనమాట. తప్పదు కదా, ఇంకా ఎగ్జామ్స్ అంటే మనం తుఫాన్ వచ్చినా వెళ్లాల్సిందే. మనకి వెళ్లేదారులో ఈ సెంటెన్స్ కాలేజ్ అయితే కనిపించింది. కాలేజ్ లో చదివే వాళ్ళు ఉంటే మనకు ఒక కమెంట్ వేసుకోండి అమ్మా. సర్లే ఎగ్జామ్ టైం అయిపోతుంది అని చెప్పి ఇక్కడ నుంచి చాలా ఫాస్ట్ గా అయితే వచ్చేసాము. డిపాల్ కాలేజ్ కన్నా ముందు డెంటల్ కాలేజ్ తగిలిద్ది అనమాట. నేను ఇక్కడైతే ఒకసారి క్యాంటీన్ లో బిర్యానీ ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కాలేజ్ అండ్ క్యాంటీన్ కూడా చాలా బాగుంటది. సర్లే కదా అని చెప్పేసి అలా రైట్ తీసుకుంటే మన డిపాల్ కాలేజ్ ఆర్చ్ అయితే వచ్చేసింది. ఈ రోజు అయితే మాకు ఎగ్జామ్ కి చాలా టైం అయిపోతుంది. మేము లేట్ గా బయలుదేరామని చెప్పేసి చాలా ఫాస్ట్ గా అయితే డ్రైవ్ చేశాను. తీరా వచ్చి చూస్తే ఇక్కడ ఎవరో లేరు. మేమే ముందు వచ్చేసినట్టున్నాము. ఎందుకురా బాబు అంత ఫాస్ట్ గా వచ్చాను అనిపించింది. పోనీలే కాసేపు చదువుకోవచ్చు అని చెప్పేసి ఇంకా మేము లోపలికి వెళ్ళిపోయి కాసేపు చదువుకున్నాం అనమాట. ఇంతలో మాకు ఎగ్జామ్ బెల్ అయితే మోగింది. సర్లే అని చెప్పేసి మేము ఇంకా ఎగ్జామ్ హాల్ కి అయితే వెళ్ళిపోయాం. మరి బాయ్.